अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावजीभूतनादं स्वामी शरणमయ్యప్ప। ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో యథాప్రకారంగా మనం కృష్ణ శతకంలో నుంచి ఒక పద్యాన్ని తీసుకుని దాన్ని విని తర్వాత మన కార్యక్రమంలోకి భక్తి అనేటువంటి దానిలోకి ప్రవేశిద్దాం. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడు, దిక్కెవ్వరు అహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతక కర్త చక్కగా చెప్తున్నటువంటిది ఈ యొక్క పద్యం. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, ఎవరయ్యా దిక్కు ప్రహ్లాదుకు? ఆ ప్రహ్లాదుని తీసుకువెళ్ళి ఆ కొండల మీద ఎత్తేయమని చెప్పేసి అంటే ఆ రాక్షసులు ఆ కొండల మీద నుంచి కింద పడేస్తున్నప్పుడు అతనికి దిక్కెవరు ఉన్నారు? అలాగే తీసుకెళ్ళి ఆ ప్రహ్లాదుని ఆ సముద్రంలో పడేయమని చెప్పినప్పుడు సముద్రంలో పడేస్తున్నప్పుడు ఆ మునిగిపోకుండా కాపాడటానికి ఉన్నటువంటి దిక్కెవరున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరుగుతుంది. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడు. ఆ యొక్క పాండవులకి కానీ ఈ దీనులైనటువంటి వాళ్ళకి కానీ ఎవరయ్యా దిక్కు? అలాగే భర్త నిరాదరణ చెందినటువంటి ఈ హరియకు కూడా ఎవరు దిక్కయ్యారు? నీవు కదా గౌతముడి తాలూకు ఆశ్రమానికి వెళ్ళి ఆమె యొక్క శాప విమోచనాన్ని కలిగించావు కనుక ఇప్పుడు నాకు నీవే దిక్కు. నీవు తప్పితే నాకు ఇంకెవరూ దిక్కులేరు. నా వెనక ఉండి నడిపించవలసినటువంటి బాధ్యత అంతా కూడా నీదేను అని చెప్పేసని, కృష్ణ నీవు తప్పితే నాకు ఇంకెవరున్నారయ్యా అని ఈ యొక్క జీవుడు ఆ యొక్క కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు. ఈ విషయాన్నే ఈ యొక్క కృష్ణ శతక కర్త చాలా చక్కగా ఈ యొక్క పద్యంలో రాయటం జరిగింది. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుల దీనులకెప్పుడు, దిక్కెవ్వరు అహల్యకు, దిక్కెవ్వరు నీకు నాకు దిక్కువు కృష్ణ అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతక కర్త ఇది చెప్పటం జరిగింది. అంటే ఆ భగవంతుడు అనేటువంటి విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతని మూలంగానే మనకి ఇవన్నీ కూడా సమకూరుతున్నాయి, మనమన్నీ చేయగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతక కర్త ఆ యొక్క చిన్న పద్యంలో చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని తీసుకుని చూడాలా కూడా ఆ సికిధ్వజునికి అదే చెప్తోంది. నేను చేస్తున్నాను రాజ్యాన్ని నేను పాలిస్తున్నానని చెప్పేసని అంటున్నావు, బాగానే ఉంది. అసలు నేను అనేవాడు ఎవడు? ఆ నేను అనేటువంటి వాడి గురించి నువ్వు తెలుసుకున్నావా? దేహములో నేను అనేటువంటిది ఎక్కడ ఉన్నది? కాల, చెయ్య, కన్న, ముక్క, చెవ, ఏవి నేను అనేటువంటి ఇవి అన్నీ కూడినటువంటిది మాత్రమే నేను అని అంటోంది తప్పితే దేనికి అది ఈ యొక్క నేను అన్న దానికి నేను అనేటువంటి శబ్దాన్ని అది చెప్పలేకపోతుంది. కన్ను నేను అనలేదు, ముక్కు నేను అనలేదు, వినేటువంటి చెవులు నేను అనలేవు, మాట్లాడేటువంటి నోరు నేను అనలేదు.
ఇవన్నీ ఉన్నటువంటి ఇంద్రియాలతో కలిసి ఉన్న దేహము మాత్రమే నేను అనేటువంటి శబ్దాన్ని పలుకుతోందయ్యా. అసలు నిజంగా ఈ ఒక్క నేను అన్నటువంటి శబ్దము ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడ ఉన్నది, ఈ నేను అన్నదానికి అర్థమేమిటి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్న నాడు నీవు తపస్సు చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది. అంత తప్పితే ఏమీ లేకుండా రాజ్యాన్ని వదిలేశాను, భార్యను వదిలేశాను, నేను వచ్చి అడవుల్లో కూర్చున్నాను అని అంటే ఈ అడవుల్లో చెట్లు లేవా, ఈ అడవుల్లో జంతువులు లేవా, ఈ అడవులలో పెరిగేటువంటి మనుషు జాతులు లేరా, వాళ్ళకన్నా నువ్వు ఏమి గొప్ప, నీకున్నటువంటి స్తోమత ఏమిటి అనేటువంటి ప్రశ్న నీలో ఉద్భవించిందా అని అంటే దీనికి అవతార పురుషుడైనటువంటి రాముణ్ణే ఈ ప్రశ్న వేసుకోమని చెప్పేసని గురుదేవుడైనటువంటి వశిష్ఠుల వారు చెప్తున్నారు. నేనేదో సీతా పరిత్యాగము చేశానని అంటున్నావు రామభద్ర. ఈ నేను అనేటువంటి వాడు ఎవరో నీకు తెలిసిందా? నువ్వు విరాట్ పురుషుడిగా ఉన్నప్పుడు నేను అనటం వేరు, అవతార పురుషుడిగా వచ్చి నేను అనటం వేరు. నువ్వు ఇప్పుడు మానవ మాత్రుడివి, అవతార పురుషుడివి. నీకు ఆ యొక్క విరాట్ పురుషుడి తాలూకు అధికారములు కొంతవరకు మాత్రమే సంక్రమించాయి తప్పితే పూర్తిగా నీకు విరాట్ పురుషుడి తాలూకు అధికారాలన్నీ కూడా నీకు సంక్రమించలేదు. నీవు ఒక అవతారంగా అన్నట్టుగా ఒక రిప్రజెంటేటివ్గా మాత్రమే వచ్చావు, కానీ నువ్వు ఒక ప్రతినిధిగా వచ్చావు తప్పితే నీవే అధికారివి కాదు. నీవు అధికారివికా. నీవు అధికారి అయినప్పుడు అప్పుడు నువ్వు ఏమి పరిత్యజించావును అనేటువంటిది, నేను అనేటువంటిది ఏమిటి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నీకు అవగతమవుతుంది. అంతవరకు కూడా నువ్వు చేసిందేంటి? నీకు భార్యగా ఉన్నటువంటి ఒక స్త్రీని నువ్వు పక్కన పెట్టావు, పరిత్యజించానంటున్నావు, పక్కన పెట్టావు, వదిలేయలేదు, పూర్తిగా వదలలేదు. ఆమె నీతో పాటు నీ యొక్క నీడవలే ఉన్నది. ఈ యొక్క విరాట్ పురుషుడు ఈ ప్రకృతిని సృష్టించిన తర్వాత, ఈ ప్రకృతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చిన తర్వాత వీళ్ళని వెన్నంటి ఉండమని చెప్పేసని ప్రకృతిని సరస్వతి, లక్ష్మి, పార్వతీగా ఆయనే సృజించడం జరిగింది. అటువంటి విరాట్ పురుషుడు ప్రతినిధివైన నీకు ఆ లక్ష్మి అయినటువంటి ఆమె ఇక్కడ నీకు రిప్రజెంటేటివ్గా సీతగా ఆవిడ కూడా నీ వెనువెంట వచ్చింది. నువ్వు పక్కన పెట్టానని అనుకుంటున్నావు, పక్కన ఎక్కడా పెట్టలేదు. ఆవిడ నీ వెనువెంటనే ఉంది. ఆవిడ విరాట్ పురుషుడి తాలూకు రిప్రజెంటేటివ్. ఆవిడ విరాట్ పురుషుడి చేత తయారు చేయబడినటువంటి ఆమె కనుక నీ యొక్క భ్రమలో ఎలా పడుతున్నావంటే నేనేదో సీతా పరిత్యాగం చేసేసాను, నేను సీతా పరిత్యాగం చేసేసాను అని అంటున్నావు. నీవెక్కడ చేయగలుగుతావయ్యా? ప్రకృతిని దాటి ఎవరూ కూడా ఉండలేమయ్యా. ఉండవలసిందంతా ప్రకృతిలోనే ఉంది. ఈ ప్రకృతిలో ఉండి ప్రకృతికి ఆధీనమై ఉండవలసిందే తప్పితే ప్రకృతికి ఆధీనము కాకుండా ఉండటానికి ఏ ఒక్కదానికి కూడా స్వతసిద్ధమైనటువంటి శక్తి లేదు. ఇట్లా ప్రకృతికి ఆధీనము కానటువంటి వాడు ఒకే ఒక్కడు, అతడే విరాట్ పురుషుడు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన విషయము. ఈ అవతారాల్లోకి వచ్చినటువంటి ఈ దేహము నీకు శాశ్వతం కాదు. నీవు కూడా ఈ అవతారాన్ని, రామావతారాన్ని నీవు చాలించి, అంటే ఈ రాముడి యొక్క దేహాన్ని నీవు కూడా పరిత్యజించి, అంటే ఈ దేహాన్ని వదిలి ఈ ఆత్మ, ఈ జీవుడు, ఈ ప్రాణము కూడా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అటువంటప్పుడు
నేను సీతా పరిత్యాగం చేశాను అని చెప్తున్నావే, ఏమి పరిత్యాగం చేశావు? ఆ పరిత్యాగం ఎక్కడ జరిగింది? ప్రకృతిని నువ్వు దాటలేదు, ప్రకృతిలోనే ఉన్నావు, ప్రకృతి ఆధీనంలోనే ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకో అని చెప్పేటువంటి విషయాన్ని ఇక్కడ రామచంద్రుడికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఇదే విషయాన్ని చూడాలా అనేటువంటి కథలో ఈ చూడాలా అనేటువంటిది ఈమె మారువేషంలో వచ్చి ఆ సిక్కిధ్వజుడు అనేటువంటి ఆ రాజైనటువంటి తన భర్తకి ఈమె చెప్తున్నటువంటిది. నేను రాజ్యాన్ని వదిలేశానంటావు, రాజ్యం ఎందులో ఉందయ్యా? ప్రకృతి భాగంలోనే ఉన్నది, ప్రకృతిని దాటి రాజ్యం లేదు. ఇవన్నీ కూడా సకల చరాచర జగత్తంతా కూడా ప్రకృతిలోనే ఉన్నది, ప్రకృతిలోనే పుడుతున్నాయి, ప్రకృతిలోనే పెరుగుతున్నాయి, ప్రకృతిలోనే లయమవుతున్నాయి. ఏది ప్రకృతిని దాటి వెళ్ళటలేదు. నువ్వు దేన్ని పరిత్యజించావు? ఏమీ పరిత్యజించలేదు. నేను అన్నానని ఆ పర్ణశాలకు నిప్పు పెట్టేశావు. ఆ పర్ణశాల పోతే కొత్త పర్ణశాల రాదా? ఈ దేహం పోతే జీవుడికి కొత్త దేహం రాదా? ఆమె చెప్తున్నటువంటి ఉద్దేశం పర్ణశాల అనేటువంటిది అదేదో గృహము అనే కాకుండా ఆవిడ చెప్తున్నటువంటి భావన ఏమని చెప్తోందంటే, ఈ యొక్క పర్ణశాల అనేటువంటిది ఒక దేహం లాంటిది. ఈ యొక్క దేహం పోతే ఇంకో కొత్త దేహం రాదా జీవుడికి? ఆ జీవుడితో పాటు ఈ ప్రాణం రాదా? ఈ ప్రాణము జీవుడు ఉంటున్నప్పుడు ఆత్మ రాదా? ఏది రాదు. ఇందులో ఉన్నటువంటి నీవు అనేటువంటి వాడు, నేను 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 అనేటువంటి వాడు ఎవడు అనేటువంటిది దాన్ని ముందు తెలుసుకోండి అయ్యా. అది తెలుసుకున్నప్పుడు నీకు ఈ నేను అనేటువంటి తెలుస్తుంది. అది తెలియనంతసేపు నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది ఏంటంటే, జీవుడి వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనేటువంటి మాయలో కొట్టుకుని కుడితిలో పడ్డ ఎలకలాగా నేను నేను అంటున్నావు. ఈ నేను ఈ కాల, చెయ్య, ముక్క, నోర ఏది అనేటువంటిది నీకు తెలియదు. ఇందులో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి జీవుడు ఈ యొక్క విద్యుత్ శక్తిలాగా ఒక్కసారి ఆగిపోతే అప్పటిదాకా పనిచేస్తున్నటువంటి ఈ మిషనరీస్ అన్నీ ఎలా ఆగిపోతాయో అలాగే ఈ దేహం చలనం లేకుండా ఆగిపోయిన మరు నిమిషమే తీసుకువెళ్ళి దీని దహన సంస్కారాలు చేస్తారు. ఎందుకు పనిచేస్తుంది దేహం? నువ్వు తగలపెట్టేశాను అని చెప్తున్నటువంటి పర్ణశాల కన్నా ఈ దేహం గొప్పదా? నేను తగలబెట్టేశాను అంటున్నావు. మరి ఆ నేననే వాళ్ళే కదయ్యా నీ దేహాన్ని కూడా తగలబెట్టేస్తున్నటువంటిది, తీసుకెళ్ళి కట్టెల్లో పెట్టి తగలబెట్టేస్తున్నారు కదా. మరి నేను అనేటువంటిది ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు ఆ ఒక అగ్నిలో నుంచి ఈ దేహం లేవలేకపోతోంది? ఇటువంటి విషయాలను నీవు ఎందుకు గమనించలేక, నేను రాజ్యాన్ని వదిలేసి వచ్చేసాను, రాజరికాన్ని వదిలేశాను, భార్యా పిల్లల్ని వదిలేశానంటే నువ్వు వదిలేయటమేమిటి? వదలటానికి నీవెవడివి? ఈ ప్రకృతి ఎప్పుడూ కూడా నీకు పట్టుకునే ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడు. ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక తాడి చెట్టు కానీ పెరుగుతున్న కొలది అది ఎంత ఎత్తు పెరుగుతూ ఉంటే అంత ఎత్తుకు వెళ్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి మట్టలు అని చెప్పేసానని అంటారు. తాటి మట్టలు కానీ లేకపోతే కొబ్బరి ఆకులు లేకపోతే కొబ్బరి మట్టలు కానీ వాటంతట అవే వదిలేస్తాయి తప్పితే వాటిని ఎవరూ కూడా లాగి గట్టిగా కిందకి పడేయటానికి ప్రయత్నిస్తే అంత తేలిగ్గా అవి ఆ చెట్టు నుంచి ఊడి రావు. చాలా గట్టిగా పట్టుకుని ఉంటాయి. ఒక కత్తి పట్టుకుని నువ్వు వాటిని నరికితే నరికినటువంటి భాగం వరకు మాత్రమే వేరు చేయబడుతుంది తప్పితే ఆ నరకనటువంటి భాగం ఆ చెట్టుని అంటుకునే ఉంటుంది. అట్లాగే నీకున్నటువంటి మమకారాలు, నీకున్నటువంటి గుణదోషాలు ఇవన్నీ కూడా ఈ దేహాన్ని పట్టుకుని పీడిస్తూ ఉన్నంతసేపు ఈ యొక్క జీవుడు వేరు, పరమాత్మ వేరు, ఈ యొక్క
మిగిలినటువంటివి వేరు అనేటువంటి వీటిలోనూ ఉన్నంతసేపు ఈ యొక్క జీవాత్మకి పరమాత్మకి నీవు ఎప్పుడైతే భేదం చూసుకుంటున్నావో అంటే నువ్వు పూజిస్తున్నటువంటి భగవంతుడు వేరు, పూజిస్తున్నటువంటి నువ్వు వేరు అనేటువంటి పదార్థ తత్వాన్ని వేరు చేసుకున్నావో ఆనాడు నువ్వు ఈ ప్రకృతి ఆవర్తనలో నుంచి నువ్వు దాటలేవు అనేటువంటి విషయాన్ని ఈ తాడి చెట్లు ఈ ఒక్క కొబ్బరి చెట్టు చెప్తున్నటువంటిది. అంతవరకే నీకు ఆ పూజ ఏదైతే చేస్తున్నావో గొప్పగా నేను పూజ చేసేసాను అని చెప్పేశాను అని అనుకుంటున్నావు. దీనికి ఒక ఉదాహరణగా ఏంటంటే, నేను అనేటువంటి దేహము ఒక చక్కని ఇల్లు కట్టింది. ఆ చక్కని ఇల్లు కట్టి ఆ ఇంటికి మంచి మంచి రంగులు కూడా వేసింది. కంటికి చాలా ఇంపుగా ఉంది. ఆ ఇంటిలోకి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశం చేసిన తర్వాత ఏవైనా వస్తువులు గోడకి పెట్టాల్సి వచ్చి అక్కడ ఒక మేకు కొట్టాలంటే వాడు ఎంతో బాధపడుతూ ఆ మేకును కొట్టడం జరుగుతుంది. వాడు మనస్ఫూర్తిగా ఆ మేకును అక్కడ కొట్టి ఆ వస్తువుని అక్కడ ఉంచుదామని చెప్పేసి అని అనుకోడు. అది చాలా అదొక బాధ్యతగా అన్నట్టుగా తీసుకుని ఆ బాధతో బాధ్యతను మేళవించి చేసేటువంటి పని. అట్లాగే ఇక్కడ భగవంతుడి వేరు, నేను వేరు, పూజ నేను చేస్తున్నాను అని అన్నప్పుడు ఇది గోడకి కొట్టిన మేకులాగా తయారవుతోంది తప్పితే నీకు అదొక క్రియగా ఉంటుంది తప్పితే నీవే పరమాత్మవి, పరమైనటువంటి ఆత్మవి. నీలో ఉన్నటువంటి ఆత్మ విరాట్ పురుషుడితో అనుసంధానమైనప్పుడు మాత్రమే దాన్ని పరమాత్మ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు అనేటువంటి విషయం నీకు తెలిసినటువంటి మరునిమిషము ఈ పూజ అనేటువంటిది, ఈ దేవాలయానికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తున్నాను అనేటువంటివి ఈ యొక్క తాడి చెట్టు నుంచి ఈ యొక్క కొబ్బరి చెట్టు నుంచి మట్టలు ఎలాగైతే జారి కింద పడిపోతాయో అలాగే నీకు ఈ కర్మ విభాగం అంతా పోయి, క్రియా విభాగం అంతా పోయి, ఈ పూజ, ఈ యొక్క విగ్రహాలు, ఈ అర్చనలు అన్నీ పోయి నీవు ఆ ఒక్క జీవాత్మని నేనే అనేటువంటి పరిస్థితికి వచ్చినాడు. అప్పుడు నేను అంటే ఎవరు అనేటువంటి అన్వేషణ సాగుతుంది. ఆ అన్వేషణ సాగినప్పుడు మాత్రమే వాడిని సాధకుడు అంటారు. ఆ అన్వేషించేవాడినే సాధకుడు అంటారు. అంత తప్పితే నీలాంటి వాడిని సాధకుడు అనడానికి అర్హత లేదు. ఎందుకంటే నీవు బయటికి వేషధారుడిగా ఉన్న ఒక గోచీ పెట్టుకుని, ఒక పర్ణశాల వేసుకుని, నేనేదో తపస్సు చేసేస్తున్నాను అని చెప్పి అందరినీ భ్రమింపచేస్తున్నావు తప్పితే నీకు ఆ స్థిరచిత్తం రాలేదు, నీవు ఆ సాధకుడు కాలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోమని చెప్పేసని ఈ చూడాలా అనేటువంటి ఈమె ఆ సిక్కిధ్వజుడికి చెప్పటం జరుగుతోంది. ఇటువంటి ముఖ్యమైన విషయాలని ఈ యొక్క యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు రాముడికి చెప్తున్నటువంటి విషయాల్ని ఇక్కడ చూడాలా అనేటువంటి ఈమెని పేర్కొని, ప్రభువులకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కూడా ఒకలాగానే ఉంటుంది అన్నట్టుగా అవతార పురుషుడిగా వచ్చినటువంటి రాముడు కూడా రాజే కాబట్టి దాని పర్యవసానం ఎలా ఉంటుందో అన్నటువంటి దృక్పథాన్ని మనసులో ఉంచుకొని ఆయనకు కోపం వస్తే ఈయన తలకాయ తీసేయండి అనగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి వాడు రాముడు. సీత అనేటువంటి ఆమె తన తాలూకు భార్యనే పరిత్యజించినటువంటి వాడు గురువుని కూడా తూడనాడకుండా ఈయన తలకాయ తీసేయండి అని చెప్పలేడు అనేటువంటి మూర్ఖుడు కాదని ఎలా చెప్పగలుగుతాము? కనుక అందుకని రాముడి తాలూకు మనసులో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని గ్రహించినటువంటి వశిష్ఠుల వారు ఈ చూడాల అనేటువంటి కథని తీసుకొని ఈ చూడాల యొక్క మనస్తత్వాన్ని మనకి రాముడి మనస్తత్వంతో చూపిస్తూ వశిష్ఠుల వారు చెప్తున్నటువంటి ఈ అద్భుతమైన కథని మనం ఆకళింపు చేసుకున్న నాడు
ఈ యొక్క రమణ మహర్షి గారు చెప్పినట్టుగా నేను ఎవరు అనేటువంటి తెలుస్తుంది. ఆ నేను తెలియనంత కాలము జీవుడికి ఆ యొక్క ఆత్మకి ఏ విధమైన సంబంధము లేకుండా జీవుడిగా ఉంటాడు, ఆత్మ ఆత్మగానే ఉంటుంది. ఈ రెండు దేహంలోంచి వెళ్ళిపోయిన తర్వాత దేహం నిర్జీవమైపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసిన ముఖ్యమైనటువంటి విషయం. కనుక ఇటువంటి జ్ఞానాన్ని ఆ ఒక వెంకటనాథుడి అనుగ్రహంతో మనం పొంది, మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్ప అనుగ్రహంతో మనం ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం దర్శించగలుగుతామనుకుంటూ స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.